నర సమాజాన్ని సంస్కరించే విశ్వరాజ్యాంగం. నర సమాజం అనగా మానవ సమాజం, నరులు ఉన్న సమాజం. ఈ నర సమాజానికి సంస్కరణ కావాలి. ఈ నర సమాజాన్ని సంస్కరించటం అంటే గాడిలో పెట్టటం. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక చిన్న పిల్లాడిని బెత్తంతో ఎలాగైతే క్రమమైన విధానంలో కుటుంబీకులు, తల్లి, తండ్రి, అధ్యాపకులు చేస్తారో అటువంటిదే సంస్కరణ. అంటే వానికి విద్యాబుద్ధులు నేర్పించటం, మంచిగా బ్రతకటాన్ని సమాజంలో చిన్ననాటి నుంచే నేర్పించటం. అదండి సంస్కరణ అంటే. దేవుని పిల్లలారా, మరి ఈరోజు సమాజానికి, నర సమాజానికి సంస్కరణ ఎవరు సంస్కరిస్తారు? ఎవరు వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు అంటే, ఖచ్చితంగా మానవ జాతికి జన్మనిచ్చిన కన్న తండ్రి, ఆయనే దేవుడు. దేవుడే మనుష్యులకు తండ్రిగా జన్మనిచ్చాడు గనుక ఆ మానవాళికి బుద్ధి చెప్పే మాటలను చట్టంగా, అక్షరాలుగా వ్రాసి వాటి ప్రకారంగా చెయ్యమని ఆదేశించాడు. ఎందుకంటే ఒకవేళ ఈ నర సమాజానికి దేవుడు ఇచ్చే ఆజ్ఞలు, కట్టుబాట్లు లేకపోతే వాళ్ళు ఎలా తిరుగుతారో అన్నది బైబిల్లో ఒక మాట చూసి ముందుకు వెళదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 81వ కీర్తనలోని 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 81వ కీర్తనలోని 4వ వచనం. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం అంటున్నాడు. చూడండి, ఎందుకు చట్టాలు కావాలి? చట్టాలు ఉంటేనే మనిషి బాగుంటాడు. చట్టాలు లేకపోతే మనిషి రాక్షసుడిగా మారిపోతాడండి. ఈరోజు ప్రతి దేశంలో నరులు ఆనందంగా, సుభిక్షంగా బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఆయా దేశాలలో వారు చేసుకున్న చట్టాలు, ఆ చట్టాలను నియంత్రించే అధికారులు. పోలీసు వ్యవస్థ లేదనుకోండి, అరాచకం ఎలా ఉంటుంది చెప్పండి సమాజంలో. ఇక దొంగతనం చేసేవాడిని ఆపేవాడెవడు? హత్యలు చేసేవాడిని ఆపేవాడెవడు? ఇళ్లపైకి వచ్చి దౌర్జన్యం చేసేవాళ్ళని నిలువరించేవాళ్ళు ఎవరు చెప్పండి? అంటే సమాజంలో తప్పులు జరగకుండా ఉండాలి అంటే, అమాయకులైన వారు రక్షింపబడాలి అంటే నియంత్రించే ఒక చట్టం కావాలి. ఆ చట్టం ఈరోజు మన దేశానికి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఒక ఇంగ్లాండ్ దేశానికి ఒక బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ఇలా ప్రతి దేశానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే, సర్వమానవాళికి కూడా దేవుడు మొట్టమొదటిసారిగా ఇచ్చినదే రాజ్యాంగం. రాజ్యాంగం అంటే వారు అవలంబించవలసిన చట్టం, వారు అనుసరించవలసిన మార్గం లేదా మంచి ఉపదేశం. ఈరోజు మన రాజ్యాంగంలో ఏముంది? మంచి. అది లేకపోతే ఈరోజు సమానత్వం లేదు మనకి. అది లేకపోతే అంటరానితనంతో ఉండేవాళ్ళం. అది లేకపోతే అందరికీ సమానమైన చదువులు ఉండేవి కావు. అది లేకపోతే భయంకరమైన దురవ్యవస్థ ఈరోజు సమాజంలో ఉండేది. బాల్య వివాహాలు, సతీ సాగమనాలు విన్నారుగా. ఇటువంటి దురాచారాలన్నీ కూడా సమాజంలో మనిషిని ఇబ్బంది పెట్టేవి. అటువంటివన్నిటిని నిర్మూలించి ప్రతి మనిషికి మంచిని అందించడానికి రూపొందించినదే ఆయా దేశాల రాజ్యాంగాలైతే, సర్వమానవాళికి దేవుడు నియమించిన ఒక రాజ్యాంగం ఉందా? భూమి మీద ఆది దంపతులైన ఆదాము అవ్వలను దేవుడు చేసిన తదనంతరం వాళ్ళకి నియమించిందేనండి రాజ్యాంగం. ఏంటా రాజ్యాంగం? ఇదిగో, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు నాయన, నా పిల్లలారా. కానీ
ఇదిగో తోట చెట్ట మధ్యనున్నదే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని, దానిని మీరు ముట్టవద్దు. నీవు ఒకవేళ తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. నరుడికి ఆజ్ఞాపించాడటండి. అంటే మంచి దేవుడు ఒక నియమావళి పెట్టాడు ప్రారంభ మనిషికి. ఎందుకు పెట్టాలి నియమావళి? అది లేకపోతే జనులు ఎలా ఉంటారు? కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం చదువుకొని ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి దేవుని నోట నుంచి వచ్చే మాట, అదే చట్టం, అదే రాజ్యాంగం, ఒక మనిషి జీవితాన్ని క్రమపరిచే విధానం అంటారు దానిని. దేవోక్తి లేని ఎడల జనులు, భూమి మీద ఉన్న సకల జనులు ఎలా ఉంటారటండి? కట్టులేక తిరుగుదురు. కట్టు అంటే ఒక నియమం, ఒక పద్ధతి, ఒక క్రమం. ఈరోజు రోడ్ల మీద మనం వాహనాలతో వెళుతున్నాము అంటే దానికి ఒక రూల్స్ ఉన్నాయండి. ట్రాఫిక్ రూల్స్ అంటారు. ఎడమ చేతి వైపుగానే పోవలెను, వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించవలెను. ఇవన్నీ ఏంటి? నియమావళి. ఒకవేళ వాటిని మనం ఉల్లంఘిస్తే ఏమండి, మనం ఎడమ చేతి వైపుగా వెళ్లకుండా కుడి చేతి వైపుగా పోతున్నాం అనుకోండి, ప్రమాదం, ప్రాణాపాయం. కనుక మనుష్యుల మంచి కోసం ఎలాగైతే చట్టాలు ఈరోజు మంచిని చేస్తున్నాయో, దేవుడు సర్వమానవాళి మంచి కోసం ఆరంభంలోనే చట్టాన్ని చేశాడు. అదే ఆయన మాట. చట్టం అంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఒక ఆజ్ఞ, ఒక ఉపదేశం, ఒక మంచి. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా బ్రతకండి. అది లేకపోతే మనిషి సరి అయిన విధానాన్ని భూమి మీద జీవించడండి. ఇలా చెప్పిన తొలి దంపతులు ఏం చేశారంటే, మన ఆది తల్లిదండ్రులు దేవుని మాటను ఉల్లంఘించారు. అలా ఉల్లంఘించటం వల్ల ఏం జరిగింది అంటే, నిజంగా దేవుని మాటను పెడచెవిని పెట్టడం వల్ల వాళ్ళు ఇరువురి గర్భము గుండా పుట్టిన తొలి సంతానం ఏమండి, తొలిచూలు ఎలాంటి వాడయ్యాడు? నరహంతకుడు. కయ్యనండి. ఆదాము అవ్వల తొలి సంతానం, వారి జ్యేష్ఠ కుమారుడు ఎటువంటి వాడిగా మారాడు అంటే, తన తోటి సహోదరుడు చిన్నవాడు తమ్ముణ్ణి కిరాతకంగా చంపేటంతటి దారుణానికి తెగబడ్డాడండి. అంటే మంచి వినరా మనుషులు మంచిని అవలంబించరా? అవలంబించాలి అంటే దేవుని మాట ఉండాలి, నియమావళి. ఇలా మీరు ఉండాలి, ఇలా మీరు నడవాలి అని దేవుడు చట్టం చెబుతుంది. అది యాకోబు దేవుని చట్టం, దేవుడు నియమించిన చట్టం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. జీవాధారమగు కట్టడలు అనుసరిస్తే మనం మరణము నొందకుండా ఖచ్చితంగా మనిషి బ్రతుకుతాడు. జీవాధారం అంటున్నాడు చూడండి. అంటే మనల్ని బ్రతికించేవి దేవుని మాటలు. దేవుని మాటల్లో మనల్ని బ్రతికించేవండి. ఏదైనా తోటలో పండు తిన్న దినమున వాళ్ళు ఏమయ్యారు? చనిపోయారు. ఎలా చనిపోయారు? ఈ దేహ సంబంధమైన మరణం కాదది. ఈ మట్టి శరీరం మట్టిలోనికి వెళ్ళే మరణం కోసం దేవుడు చెప్పటం లేదు. ఆయన దృష్టిలో ఆ రోజే తిను దినమున నిశ్చయముగా మీరు చత్తురు అన్నాడు. చచ్చిపోయారండి. ఇక నా దృష్టిలో మీరు బ్రతికున్న వాళ్ళు కారురా. నా మాట ఏ రోజైతే మీరు జవదాటారో, నా మాట ఏ రోజైతే మీరు బేఖాతరు చేశారో, ఆ రోజే మీరు నాకు లేనట్టు. ఏమండి, నా మాట నువ్వు వినటం లేదు కనుక నా దృష్టిలో నువ్వు మృతుడవు, జీవించుచున్నావు అన్న పేరు అంటున్నాడు. మత్తయి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అండి.
మీ క్రియలను నేను ఎరుగుదును, మీ క్రియలు, మీ పనులను నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు చచ్చిపోయావయ్యా నా దృష్టిలో. ఎలా చచ్చిపోయావు? నా మాట మీరావు గనుక. అంటే దేవుని మాటను వినకపోవటం వల్ల మానవ జాతి ఏం తెచ్చుకుందో తెలుసండి? వినాశనం. వినాశనం. 6వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండంలో దేవుని చట్టం ఉన్నా, మంచి చెయ్యమని దేవుడు చెప్పినా, ప్రాణం తీయకూడదురా అని చెప్పినా, మనుషులు ఎంత కిరాతకంగా మారిపోయారు అంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎందులో గొప్పవాడైపోయాడంటే మనిషి? తన స్వరూపమైన దేవుని పోలికగా పుట్టిన మనిషి ఎందులో గొప్పవాడయ్యాడు భూమి మీద? చెడుతనములో, తప్పులు చేయటంలో, నేరాలు చేసి దేవుని విసిగించటంలో. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో మీకు తెలుసు. ఏం తీసుకున్నాడు? ఇదిగో ఇక ఈ ప్రజలలో ఎవరిని నేను బ్రతికించాలి అనుకోవటం లేదు. వారి అంతము వచ్చింది నా సన్నిధిని, వాళ్ళని చంపేయాలి నేను. వారిని భూమితో కూడా నేను నాశనము చేస్తాను. ఏమండి, ఈరోజు చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు ఉన్నాయండి, లేవా? ఏమండి, మనిషి వ్రాసిన చట్టాలు, ఈరోజు మన దేశాన్ని నియమిస్తున్న చట్టాలు, ఆ చట్టానికి విరుద్ధంగా ఒకవేళ మీరు ఏమైనా చేస్తే దానికి తగిన శిక్ష కూడా చట్టంలో రాయబడి ఉంది. దొంగతనానికి ఈ శిక్ష, నరహత్యకు ఈ శిక్ష, వ్యభిచారానికి ఈ శిక్ష, లేవా అండి? ఉన్నాయి. అంటే చేసే తప్పులకు శిక్షలు కూడా అమలు చేస్తున్నాయి ఈ చట్టాలు. మరి దేవుని చట్టం? తప్పు చేస్తే దేవుని చట్టం కూడా శిక్ష అమలు చేస్తుంది మనిషికి. ప్రతి మనిషికి, ప్రతి మనిషి మీద అమలయ్యే దేవుని చట్టం అదే విశ్వరాజ్యాంగం. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క వర్గానికో, జాతికో సంబంధించినది కాదండి. దేవుని మాటలు సర్వమానవాళికి. ఏమండి, దేవుడు ఇశ్రాయేలీయులకు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆ 10 ఆజ్ఞల్లో ఏం చెడు ఉంది మీరు చెప్పండి? నరహత్య చెయ్యకూడదు, తప్ప. దొంగిలకూడదు, మంచి కాదా అది? వ్యభిచరింపకూడదు, ఈ సమాజానికి అవసరం కాదా అది? నీ తల్లిని తండ్రిని సన్మానించవలెను, మంచి కాదా ఇది? నీ పొరుగువాని దేనిని ఆశించవద్దు, ఏంటిది? ప్రతి మనిషి తన బ్రతుకులో అమలు చేసుకోవలసిన దేవుడే స్వయంగా వ్రాసి ఇచ్చిన రాజ్యాంగం అది, చట్టం. మనిషి భూమి మీద ఎలాగ బ్రతకాలో దేవుడే వ్రాసి ఇచ్చాడు. ఎందుకంటే చెప్పకపోతే జనులు కట్టులేక తిరుగుతారు కదా. మంచి కాదా? దేవుడు రాయించిన బైబిల్లోని మాటలు మంచి లేవా? దేవుడు రాయించిన మాటలు మనిషిని సంస్కరించలేవా? ఈరోజు చాలామంది అనుకున్నారు బైబిల్ మత గ్రంథం, మతానికి సంబంధించినది. మీ గ్రంథం ఏంటండి మమ్మల్ని సంస్కరించేది అనుకుంటున్నారేమో. మొదటి రోజు కదా సాక్ష్యం మీకు చూపించి మిమ్మల్ని పంపిస్తా. దేవుడు అన్నాడు అంటే, బైబిల్లో రాయబడి ఉంది అంటే, ఆ మాట వెనక ఎంత పరమార్థం ఉందో, ఈ సమాజాన్ని, నరసమాజాన్ని ఎలా మారుస్తుందో, సంస్కరిస్తుందో అన్నది మనం చూడాలి, సాక్ష్యాధారాలతో చూడాలి. మనిషిని మార్చాలి, మనిషి తన స్వభావాన్ని మార్చుకోవాలి. ఏమండి, ఎన్ని చట్టాలు వచ్చాయి, ఎన్ని శాసనాలు వచ్చాయి, కానీ సమాజంలో మనిషి మారాడా? లేదండి. సమాజంలో మనిషి నానాటికి క్రైమ్ రేట్ అంటే నేరాల సంఖ్య ప్రతి చోట పెరిగిపోతూనే ఉంది. మరి ఈ చట్టాలు ఏం చేయగలుగుతున్నాయి? చేసిన తప్పుకు న్యాయస్థానాలు శిక్షములు చేస్తున్నాయి. నువ్వు దొంగతనం చేశావు కదా, ఇగో దొంగతనానికి ఈ శిక్ష. ఇదిగో నువ్వు కిరాతకంగా చంపావు కనుక ఇదిగో నరహత్యకు ఈ శిక్ష. అంటే చేసిన తప్పులకు శిక్ష విధిస్తే సంస్కరణ జరిగిపోతుందా చెప్పండి? ఈరోజు సూటిగా అడుగుతున్నాను నేను బైబిల్ రాజ్యాంగం తరపున. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు, వాటిని నియంత్రిస్తున్న చట్టాలు, వాటిని అమలు చేస్తున్న శిక్షలు ఉన్నాయే, న్యాయస్థానాలు.
మనిషిని ఏం సంస్కరిస్తున్నాయి? ఆలోచించండి. అసలు సంస్కరణ అనేది ఎక్కడ జరగాలి? అసలు మనిషిలో సంస్కరణ, మార్పు అనేది ఎక్కడ జరగాలి? తప్పు చేసిన వెంటనే శిక్ష విధిస్తే మనిషి మారిపోతాడా? అలా అనుకుంటే ఈరోజు జైళ్ళలో చూడండి ఎంతమంది నేరస్తులు. జైళ్ళు నిండిపోతున్నాయి, ప్రపంచ దేశాల్లోని జైళ్ళు నిండిపోతున్నాయి. ఏం చట్టాలు మార్చలేకపోతున్నాయా మనుషుల్ని? మీరు ఎన్ని చట్టాలు చేయండి, ఎన్ని కొత్త చట్టాలు అమల్లోకి తీసుకుని రావండి, కానీ ఎన్ని చట్టాలు వచ్చినా మనిషిలో ఆ నేర ప్రవృత్తి, ఎదుటివాడిని దోచుకునేది, ఎదుటివాడిని చంపేది, ఎదుటివాడిని హింసించేది, ఇబ్బంది పెట్టేది, మార్పు రావటం లేదు. అంటే ఈ చట్టాలు సరిగా మనిషిని సంస్కరించలేకపోతున్నాయి, విఫలమవుతున్నాయి. మరి మీ చట్టం, దేవుని రాజ్యాంగం, దేవుని విధి సంస్కరించగలదా? ఎస్, సంస్కరించగలదు చెబుతున్నాను నేను ఖచ్చితంగా. వ్యక్తులతో లేదంటే అవయవాలతో ప్రతి మనిషి సమాజంలో నేరం చేస్తున్నాడు అంటే అది అవయవాలలో ప్రారంభమైనది కాదు. మొదటగా మీరు తెలుసుకోండి. వీటన్నిటికీ ఒక కేంద్రం ఉంది, ఒక మూలం. ఏంటా మూలమో తెలుసా అండి? దట్ ఈజ్ బ్రెయిన్. దానిని మీరు హృదయం అని పిలవచ్చు, మనస్సు అని మీరు అనొచ్చు, ఏమండి ఇంకా రకరకాల పర్యాయ పదాలు దేనితోనైనా మీరు అనొచ్చు. అంటే సమాజంలో జరిగే ప్రతి నేరం, ఈ నేరాలకు మూలం ఏమండి? మనస్సు. ఇక్కడ జరుగుతుంది ముందు, ఇక్కడ ప్రారంభమవుతుంది ముందు తప్పు, తర్వాత అమలులోనికి వస్తుంది. ఏమండి? ఒక బ్యాంకును కొట్టేయడానికి ఒక ముఠ ఒక రచన చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ బ్యాంకులోనికి మనం వెళ్ళాలి, ఈ బ్యాంకులో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా ఆలోచిస్తున్నాడు. మరి ఇప్పుడు లోపల చేసిన వాడు ఆలోచనను పట్టేదెవరో? వెళ్ళాడు, చేసేశాడు, తర్వాత దొంగతనం చేసేశారు, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, ఆ తర్వాత పోలీసులకు పట్టుబడ్డారు, వాళ్ళని జైలులోనికి పంపించారు, వీళ్ళకి ఇన్ని సంవత్సరాల శిక్షని ప్రకటించి లోపలికి నెట్టేశారు. అయిపోయిందా? ఖైదీనే మరొక ఖైదీ చంపేశాడు. అంటే లోన కూడా ఏ ప్రవృత్తి, సంస్కరణ అనేది, సంస్కరణ అంటే మార్పు, ఒక మనిషి మనస్సును మార్చటం జరగటం లేదా? ఎక్కడండి జరుగుతుంది? 4 గోడల మధ్య వాడిని ఇరికించేశారు కాబట్టి తప్పు చేయడానికి అవకాశం లేదు కనుక వాడు మంచివాడుగా ముక్కు మూసుకొని ఉన్నాడు. వాడు ఒకవేళ సమాజంలోనికి విడిచిపెడితే మరలా మొదలు పెడతాడు వాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సుడొక దగ్గర చొరకొక దగ్గర అంటారు కదా పెద్దల సామెత. అలాగూ కాకూడదు. ఎక్కడ ప్రారంభం అవుతుందో విశ్వరాజ్యాంగం చెప్పింది చూడండి. ఇప్పుడు మీకు చెప్తాను. విశ్వరాజ్యాంగం బైబిల్, దేవుడు చెప్పాడు దాని మూలం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ హృదయములో నుండి ఏ వచ్చును? ఎక్కడి నుంచి వస్తున్నాయటండి? హృదయం. ఇక్కడ ప్రారంభమవుతుంది సతివి అనగా అతని హృదయములో నుంచి వచ్చేవి అని చెబుతున్నాడు. అంటే నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నమాట? మన మనస్సులో జరుగుతున్నాయి. మరి మనస్సులోనే నేరం జరుగుతున్నప్పుడు ఆ నేరాన్ని, చెడు మనలో ఆరంభమయ్యే ఏ తప్పు అయినా సరే ఎక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ దేన్ని పెట్టుకోమని దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ దేన్ని పెట్టుకోమని దేవుడు చెబుతున్నాడండి. ఈ నర సమాజాన్ని సంస్కరించడానికి ఆ లోపల ఏం పెట్టుకోమంటున్నాడండి? వాక్యం. ఎందుకంటే ఒక మనిషిని, మనస్సును మార్చగలిగే ఏకైక సాధనం, ఆయుధం బైబిల్, దేవుని మాట, వాక్యం. అదే విశ్వరాజ్యాంగం. ఎలా అంటారా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రియులారా. హృదయము యొక్క తలంపులు అంటున్నాడు చూడండి. హృదయము యొక్క తలంపులలోనికి ఆలోచనలు కూడా శోధించుచున్నది. అక్కడికి దేవుని వాక్యం వెళితే ఎందుకు నీ కోసం దురాలోచనలు చెప్పండి? ఏమండి? దేవుని చట్టం ఏం చెప్పిందో తెలుసా అండి? ఒక మనిషిని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. మత్తయి సువార్త, యేసుప్రభు అంటున్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం అండి.
మత్తయి సువార్త 5:28. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నువ్వు తప్పు చేసేసావు అప్పుడే, ఇంకా నువ్వు బయటికి ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఆమెను తాకలేదు, మీరిద్దరూ ఎక్కడ రహస్యంగా కలుసుకోలేదు, కానీ లోపల జరిగిపోయింది నాయన ఒక తప్పు. లోపల జరుగుతుంది నీ మనస్సులో, నీ ఆలోచనల్లో. మరి ఇప్పుడు ఎలా? ఆలోచనలో ఉన్నదాన్ని చెయ్యాలి అంటే అక్కడ నియంత్రించగలిగే ఒకే ఒక శక్తి వాక్యం. ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ నువ్వు పెట్టుకుంటే ఎవరిని చూచినా తప్పుడుగా చూడాలన్న ఆలోచన నీకు రాదు. నీ తల్లిగానో, నీ చెల్లిగానో, నీ దానిగానో, ఏమండి, నీ ఇంటిలోని ఒక వ్యక్తిగానో ఒక పవిత్రమైన దృష్టితో నువ్వు చూడగలవు. అంటే వాక్యము మనిషిని ఆ విధంగా మార్చగలదా? దేవుని మాట అయిన విశ్వ రాజ్యాంగం మనిషిలో పరివర్తన తీసుకొని రాగలదా? ఎస్, తీసుకొని రాగలదు. తీసుకొని రావాలి అంటే ముందు దీన్ని లోపలికి పంపాలిగా. ఏమండి, ఎవరు లోపలికి పంపగలుగుతున్నారు? ఈ మాటలు చెబుతుంటే, ఈ సమాజానికి ఈ మాటలు ప్రకటిస్తుంటే మత సంబంధమైన ప్రచారం చేస్తున్నారు అంటుందండి. మత ప్రచారమా? సమాజాన్ని మార్చడానికి, మంచిని చెప్పడానికి కరపత్రాల రూపంలోనో, మాటల రూపంలోనో, సువార్త రూపంలోనో ఈరోజు క్రైస్తవులు ప్రకటనలు చేస్తుంటే మేమే తప్పుగా భావిస్తున్నాం సోదరా. అది ప్రచారం కాదది. మనిషి మనసును మార్చే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రకటించడం, అదే కదా మనిషిని రక్షించేది. ఏమండి, ఈ లోక చట్టాలు మనిషికి న్యాయం చెయ్యలేవు. ఏమండి, ఈ లోక పరిస్థితులు చట్టాలలోనే ఎన్నో లొసుగులు. ఈరోజు చట్టాల ద్వారా తప్పు చేస్తున్న వాళ్ళు ఎందరో తప్పించుకొని బయట సమాజంలో తిరుగుతున్న వాళ్ళు, చివరికి నేరాలు చెయ్యని వాళ్ళ మీద కూడా నేరాలు నెట్టి అపవాదులు వేసి, ఏమండి, వాళ్ళకున్న ధనం చేత, వాళ్ళకున్న బలం చేత, అధికారంతో నేరాలు నెడుతున్నారే. అది అండి ఈ రోజున దేశ చట్టాలు, ప్రపంచ దేశ చట్టాలు. అమాయకులకు శిక్ష విధిస్తున్నాయి, మంచి వాళ్లకు శిక్షలు. ఏమండి, మహిళా ఉమెన్స్ ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచారో తెలుసండి? 8 సంవత్సరాలు అండి, 8 years. అతని పేరేంటో తెలుసా? సత్యం బాబు. సత్యం బాబు. ఏమండి, నేను అబద్ధాలు చెప్పటం లేదండి, కానీ న్యాయ పోరాటం కోసం పేదవాడుగా తన తల్లి, తనకు తెలిసిన వాళ్ళతో, స్నేహితులతో పోరాటం చేసి పైకి వెళ్ళి న్యాయం జరగడం కోసం పోరాటం చేసి 8 సంవత్సరాల తర్వాత హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చిందండి. ఏమని? ఇతడు నిర్దోషే. ఏమండి, చూడండి, అతను నిర్దోష కదా, ఎలాంటి తీర్పు వచ్చింది చూడండి, ఒకసారి చూపించండి. న్యాయం గెలిచిందట. అవునా? న్యాయం గెలిచిందా? న్యాయం గెలిచింది. చేయని నేరానికి 8 ఏళ్ళు ఆంధ్ర జైలులో ఉన్న సత్యం బాబు. అంటే తప్పు చేయకుండానే శిక్షలు వేసేస్తారా? అంటేనేమో నేరస్తులను మార్చలేవు, చెడ్డవాడికి మంచిని నేర్పించలేవు, కానీ ఒక మంచివాడికి మాత్రం శిక్ష వేసేసి లోపలేస్తారా? అంటే ఏం జరిగింది లోపల? రాజకీయ కుట్రలు. రాజకీయ కుట్రలండి. ఒక అమాయకుడిని బలి చేయాలి, ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, మోసాలు చేద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. బైబిల్ ఇలాంటి వాళ్ళ గురించి ఏం సాక్ష్యం చెబుతుందో, విశ్వరాజ్యాంగం ఏమంటుందో. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. మరియు లోకమునందు విమర్శ స్థానమున, అంటే ఏదో న్యాయస్థానాలండి, న్యాయస్థానాలు. విమర్శ మనకు మంచి జరుగుతుంది కోర్టులో అనుకుంటాం కదా. విమర్శ జరిగే స్థానంలో దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. ఏమండి, మరి ఇప్పుడు ఏం చేయిందట? ఇగోటి చూడండి, వార్త చూడండి. 2007లో ఫార్మసీ విద్యార్థి అయేషా మీరాపై అత్యాచారం హత్య చేయగా ఇటే పాడు చేసేసి చంపేశారట ఆమెని. దాదాపు ఏడాది తర్వాత సత్యంబాబుపై నేరం మోపరి, సంవత్సరం తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారటండి. అప్పుడు 2010లో విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు అతను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. చదువుతున్నాను, ఏమండి, నేను చదువుతుంది కనబడుతుంది కదా. అయితే బాధితుల కుటుంబాలు ఏదో మొత్తానికి వాళ్ళ గోడు దేవునికి వినిపించుకుంటే ఈ వారం హెచ్సి హైకోర్టు అతను నిర్దోషిగా విడుదల చేసింది.
ఏమండి, అతని ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా 8 ఏళ్ళు జైలులో గడిపిన యువకుడికి ₹1,00,000 పరిహారం. అబ్బాయి ఎంత గొప్పగా ఇచ్చారండి. ఏమండి, 8 సంవత్సరాలు బ్రతుకును పోగొట్టుకుని ఒక అభాగ్యుడిగా లోనుంటే బయటకు వచ్చి బాబు ₹1,00,000 ఇస్తాం, ఇంటికి వెళ్ళిపో. ఇదే అన్యాయం. న్యాయ విమర్శ జరిగిన స్థానం ఉన్నది అన్యాయం నాకు కనబడుతుంది. ఎక్కడ సంస్కరణలు జరుగుతున్నాయి చెప్పండి, ఎక్కడ మంచి సమాజంలో ఎక్కడ చూడండి దోపిడీ, అన్యాయం, దగ, మోసం. కానీ నిజంగా ఇలాంటి అన్యాయం జరుగుతున్న పరిస్థితులలో ఏమండి సత్యం బాబు అంతిమంగా న్యాయమే గెలిచింది. సత్యం బాబు విడుదలయ్యాడు. ఆయిషా హత్య కేసులో చేయని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషిగా బయటకు అడుగుపెట్టాడు. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సరే, మొత్తానికి ఎంత చేశారు, చేసిన తర్వాత ఏం జరిగిందో పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులకి నా తల్లి సంతోషిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలైన వ్యక్తిని పట్టుకుంటే క్షేమంగా మళ్ళీ వ్యవహరించారని అక్కడ నిజంగా అతని మాటల కోసం చూద్దామండి. ఏం 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా చెయ్యని దానిని కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావడం జరిగిందండి. ఇప్పుడు జైల్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ 8 సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. ఏం చదివాడట లోపలికి వెళ్ళి? బైబిల్, విశ్వరాజ్యాంగాన్ని చదివాడు లోపలికి వెళ్ళి. ఒక అభాగ్యుడండి, చెయ్యని నేరానికి అమాయకంగా లోపలికి నెట్టేసి నోరు మూయించేసి నీకున్న అధికారంతో శిక్షలు అమలు చేద్దాం అనుకుంటే అతడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేసినట? బైబిల్ చదువుకుంటాను నేను. బైబిల్ ఎందుకు చదవాలనిపించింది? చాలా పుస్తకాలు ఉంటాయి, లోన గ్రంథాలయమే ఉంటుంది. బైబిల్ ఎందుకు చదవాలనిపించింది? బైబిల్లో మంచి ఉందని నమ్మాడు, బైబిల్ సాయం చేయగలదని నమ్మాడు, బైబిల్లో ఉన్న దేవుడు అతనికి న్యాయాన్ని చెయ్యగలడు అని నమ్ముకున్నాడు. కీర్తన గ్రంథం చూడండి, 102వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 122, 102వ కీర్తనలోని 20వ వచనం చదువుకుందామా? చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి ఎవరు చూస్తున్నారు? నాయన అభాగ్యుడు కదా నువ్వు, ఈ లోక చట్టాలు నీకు అన్యాయం చేశాయి కదా, కానీ ఈ విశ్వ చట్టాల మీద ఉన్న అధికారిని నేను, సింహాసనం నాది, నీకు న్యాయం జరిగేంత వరకు నేను చూస్తుంటాను కదా, నేను చూస్తుంటాను బిడ్డ, డోంట్ వరీ. ఆకాశం నుండి భూమిని దృష్టించి చూస్తున్నాను నేను అంటే ఏమండి, బైబిల్ నిజంగా ఒక మనిషిని సంస్కరించగలదా? ఏమండి, యేసుక్రీస్తుని నమ్మటం వల్ల ఈరోజు అంటున్నారు సమాజంలో బైబిల్ నమ్మటం వల్ల బైబిల్లో మంచి లేదండి, ఈ సమాజానికి బైబిల్ ఏం మంచి నేర్పించగలదండి అంటున్నారు. మూర్ఖులైన వాళ్ళు, బైబిల్ తెలియని వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నోరు ముయించే సాక్ష్యాలు. అందుకే ఏమండి, అంటే ఎందుకు బైబిల్ అంటే పడదు? యేసు అంటే పడదు. ఏం తప్పు చెప్పాడు, ఏం తప్పు నేర్పించాడు ఈ సమాజానికి చెప్పండి. ఏమండి, యేసు చెప్పిన మాటల్లో ఈ సమాజానికి హానికరంగా ఉన్నాయని ఒక్కటి చూపించమని చెప్పండి. ఎవరైనా యేసు పలికిన మాటల్లో ఈ సమాజాన్ని ఇబ్బంది పెట్టేవి, పాడు చేసే మాటలు ఉన్నాయని ఎవడైనా ప్రపంచంలో చూపించగలడా? నోబడీ. ప్రపంచంలో ఎవడూ చూపించలేడు. అందుకు యేసుని అనేక మంది నమ్ముతున్నారు. మా ధర్మాలు తప్పిపోతున్నాయి, మా ధర్మాల్లో ఎన్నో తప్పుల ద్వారా ఎప్పటివరకు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాం. ఏమని? సతీ సహగమనం అని మొగుడుతో పాటు పెళ్ళాన్ని చితెక్కించాము, మాకు నచ్చిన చిన్నపిల్లలందరినీ కూడా మేము అనుభవించాము. అవునా? వివాహం చేసుకొని, బాల్య వివాహాలు చేసుకొని, ఏమండి, అంటరాని తనంతో మాదేదో పెద్ద కులం, నీదంతా అంటరాని కులం అని చెప్పి మొత్తం అందరినీ విడదీశాము. ఇవేనా మీరు వేసుకున్న నిర్ణయాలు, చట్టాలు? వాటన్నిటిని కాల రాసేది బైబిల్.
వాటన్నిటిని నియంత్రించి మనిషిని సంస్కరించేది బైబిల్. అవును, మనిషి మనస్సులో మార్పు తెచ్చేది బైబిల్. ఎలా? ఒక నేరస్తురాలను చూస్తే నువ్వేమంటావు? ఏమంటే ఒక తప్పు చేసిన వాళ్ళని చూస్తే మనం ఎలా చూస్తామండి? వీడు తప్పు చేశాడా అని పైనుంచి కింద వరకు అన్నిసార్లు స్కాన్ చేస్తావు. నువ్వు మంచోడువా? ఈ సమాజంలో ఎవడు మంచివాడు చెప్పండి? ఈ సమాజంలో ఎదుటివాడిని వేలెత్తి చూపించే ప్రతి వాడు ఎలాంటి నేరస్తుడు? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వు ఎవడైనా సరే, యు మే బి ఎ జడ్జ్, యు మే బి ఆఫీసర్, ఏమండి, నువ్వు ప్రపంచంలో నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు ఏ విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో అదే విషయంలో నువ్వు నేరస్తుడువే. అవును, నేరస్తుడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చేసారండి యేసు ప్రభు దగ్గరికి న్యాయం కోసం. ఏమండి, మళ్ళీ వాళ్ళంతా ఎవరో సమాజంలో పేరును పెద్దలు, శాస్త్రులను, పరిసయ్యులు, గొప్పవాళ్ళు సమాజంలో ఒక అబలను తీసుకొచ్చి, ప్రభువా ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టేసుకున్నాం, మేము వ్యభిచారము చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, నువ్వేం చెప్తావు చెప్పు అని విశ్వరాజ్యాంగ సృష్టికర్తను అడుగుతున్నారండి. ఎవరిని కదపకూడదు ఆయన దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఏమండి, ఎవరిని టచ్ చేయకూడదు ఆయన దగ్గరికి వచ్చారు. అంటే చేస్తుండగా నువ్వు చూసావు కాబట్టి ఐ విట్నెస్ నీ దగ్గర ఉంది, అందరూ సాక్షులు. ఇదిగో నా వెనకాల చాలామంది వచ్చారు పెద్దలు, వీళ్ళందరూ చూశారు ఆవిడ వ్యభిచారం చేస్తున్నప్పుడు. ఏమంటే నిజంగా న్యాయవంతుడైతే ఏమడగలు తెలుసా? అవును, వ్యభిచారం చేస్తుండగా నువ్వు తీసుకొచ్చావు, స్త్రీనే తీసుకొచ్చేవాడి, పురుషుడేడి? అవునా? నిజంగా వ్యభిచారం స్త్రీ ఒక్కరితో చేస్తుందా పురుషుడితో చేస్తుందా చెప్పండి? పురుషుడితో కలిసే కదండి చేస్తుంది. మరి పురుషుడిని ఎక్కడ వదిలేశారా మీరు? ఆడి దగ్గర లంచం పుచ్చుకొని వదిలేశారా? అదే అయి ఉంటుంది. లేదా మీలో ఎవడైనా కేటుగాడు ఉన్నాడా? అది కూడా అయి ఉంటుంది. కేవలం నేరం చేసిందని ఈమె మీద నేరాలు మోపు తీసుకొచ్చి ఈవిడేదో పెద్ద చెడ్డది కనుక వెంటనే రాళ్లతో కొట్టారని మోసే ధర్మశాస్త్రం చెప్తున్నారని నాకు లా పాయింట్ చెప్తున్నారు మీరు. రాళ్లతో కొట్టమని మోసే చెప్పాడు కాబట్టి ప్రభు నువ్వేమంటావు, కొట్టేమంటావా అంటే యేసు ప్రభు ఒక్కటే మాట అన్నాడండి, అది మీ అందరికీ తెలిసిన మాట. రే, మీలో పాపము చెయ్యలేనివాడు ఎవడైనా ఉంటే ఎత్తండి రా రాయి, కొట్టండి రావండి అన్నాడు. ఏమండి, నిజంగా వీళ్ళందరూ ఏమయ్యారు? తర్వాత యేసు ప్రభు ఈ మాట చెప్పి సైలెంట్గా కిందకి తలదించుకున్నాడు. వారు ఆ మాట ఎప్పుడైతే విన్నారో, పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి పోయారు. ఏమంటే రాయి ఎత్తకుండా బయటకు పోయారంటే ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళు మీరు చెప్పండి? మీలో పాపము లేనివాడు రాయి ఎత్తండి రా అన్నాడంటే మరి రాయి ఎత్తలేదంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? పాపులే. మరి పాపులైనప్పుడు ఈవిడేదో పెద్ద పాపిగా నువ్వు ప్రజల మధ్య చూపిస్తున్నావేంటి? నీ చట్టం ఇదేనా చెప్పింది అంటే మార్చవా నువ్వు? సరే, తప్పు చేసింది, ఓకే, ఆ తప్పుని సమర్థించడం లేదు నేను, కానీ తప్పు చేసిన ఆమెను మరొకసారి తప్పు చెయ్యకుండా నువ్వు ఏం మార్పు తీసుకురాగలుగుతున్నావు? ఆ మార్పుకు నాంది పలికాడు యేసు ప్రభు. ప్రతి మనిషిలోని ఆ మార్పును తీసుకొని రావడానికండి అని సిలువనెక్కాడు ఆ ప్రభు. క్షమ అనే మాట ఎందుకన్నాడు తెలుసా? క్షమించి నేను తప్పు చేయమని చెప్పలేదు, క్షమిస్తున్నాను రా, నీకు నచ్చినట్టు తప్పు చేయ అనలేదండి ప్రభు. నువ్వు ఎప్పటి వరకు చేసిన పాపాలు క్షమిస్తానయ్యా, కానీ ఇక మీదట చెయ్యదు. అదే మాట చెప్పాడు ఆ స్త్రీతో. ఏమని? అందరూ వెళ్ళిపోయారట. అమ్మా, నీకెవ్వరు శిక్ష విధించలేదా తల్లి? లేదు ప్రభువా, నేను కూడా విధించనమ్మా నీకు, ఇక పాపము చెయ్యకుము చెప్పాడండి. మంచిని కౌన్సిలింగ్ అంటారు దాన్ని. తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాడికి శిక్ష ఎవడైనా వేస్తాడు. రాళ్లతో కొట్టి చంపితే మారిపోద్దా? వ్యభిచారం చచ్చిపోద్దా సమాజంలో? చెప్పండి. ఆ వేరుని నిర్మూలించాలి అంటే అది ప్రారంభమైంది మనస్సులో. అక్కడ నువ్వు వ్యభిచారివి. ఏమండి, ఆమె చేసి వ్యభిచారి అయితే యేసు చట్ట ప్రకారంగా నువ్వెవరు మరి? చూసావు కదా, నువ్వు చూస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు కదా, మరి నువ్వెవరో? నువ్వు నేరస్తుడివే. దేవుని చట్ట ప్రకారంగా, దేవుని రాజ్యాంగ ప్రకారంగా నువ్వు కూడా సేమ్ నేరస్తుడివి అని నిన్ను కూడా రాళ్ళతో కొట్టాలన్నమాట. మరి రాళ్ళతో కొట్టుకుంటూ పోతే సమాజంలో ఎవడో బ్రతకడో, ఒకనొకడు చంపుకోవాలి. మరి సమాజంలో మనిషిని మార్చాలి అంటే వాడి మనస్సు మార్చాలి. వాడి మనస్సు అలా ఒక మనస్సును మార్చాడు. ఒక దొంగోడు మనస్సును మార్చాడండి సిలువలో. దొంగవాని మనస్సు ఏమండి, ఒక దోపిడి వాడైన ఒక పొట్టి జక్కయ్య మనస్సు మార్చాడండి. ఎందరో వ్యభిచారులు మారిపోయారు, ఎందరో పాపులు మారిపోయారు, ఎందరో దొంగలు మారిపోయారు, ఎందరో నరహంతకులు మారిపోయారు. ఏమి యేసు మాటకు మారలేదా? మారకూడదా? ఆ మారిపోతున్నారని ఇప్పుడు ఈ భయం అంతా, ఈ దౌర్భాగ్యులది. యేసు ప్రభు మాటలు మార్చేస్తున్నాయి ఈ సమాజాన్ని.
ఆయన మాటలు సంస్కరించేస్తున్నాయి. ఆయన మాటలు వింటే వీళ్ళందరూ మారిపోతున్నారు. దానికి మత మార్పిడి అని ఒక ముద్ర వేసి, మత మార్పిడా? మార్చమని రాజ్యాంగం చెప్పింది తెలుసా నీకు? ఏమండి, ఆర్టికల్ 25 ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకున్న హక్కు ఏంటో తెలుసా? చాలా హక్కులు ఇచ్చింది. రైట్ టు రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఏమండి, రైట్ టు ఈక్వాలిటీ, ఇలా సమానత్వ హక్కులు, చాలా హక్కులు ఇచ్చింది. ఈ హక్కులన్నిటిలో కూడా మనకున్న మరొక వాక్ స్వాతంత్ర హక్కుతో పాటు మత స్వేచ్ఛ కూడా ఇచ్చింది ఈ దేశం, ఈ రాజ్యాంగం. అందులో వ్రాయబడిన 25 ఆర్టికల్లో ఉన్న అంశం ఏంటో తెలుసా? ఎవ్రీ ఇండియన్ క్రిస్టియన్ హ్యాస్ అ రైట్ టు ప్రొఫెస్, ప్రాపగేట్, ఏమండి, టు ప్రాక్టీస్ ద రిలీజియన్. అంటే నువ్వు నమ్మిన ధర్మాన్ని, నువ్వు నమ్మిన ధర్మాన్ని, విశ్వాసాన్ని, మతాన్ని నువ్వు అనుకుంటున్నావా, దానిని నువ్వు ప్రకటించు, ప్రచారం చెయ్యు. ప్రాపగేట్ అంటే ఏంటి? ప్రాపగేషన్ అంటే ఏంటి చెప్పండి? ప్రచారము. రాజ్యాంగంలో మాటలు చూడమని చెప్పండి. ఎవడైనా ప్రచారం, మత ప్రచారం చేస్తున్నాడని నోరు పారేసుకున్న దొంగలు ఎవడైనా ఈ దేశంలో ఉంటే వాళ్ళందరితో హెచ్చరికతో చెబుతున్నాడు, వార్నింగ్. ఈ దేశంలో క్రైస్తవుడు చేస్తుంది మత ప్రచారం కాదు, సంస్కరణ చేయడానికి చేస్తున్న క్రీస్తు ప్రచారం, సువార్త ప్రచారం. అది తప్పు కాదు. అది ప్రచారం చెయ్యమని రాజ్యాంగమే ఇచ్చింది రా హక్కు. రాజ్యాంగం హక్కు ఇవ్వలేదా? ఇచ్చిందండి. ఎస్, యు ప్రాపగేట్ యువర్ రిలీజియన్. నువ్వు నమ్మిన మతాన్ని ప్రకటించుకోవయ్యా నిరభ్యంతరంగాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇస్తే నువ్వేవాడు పానకంలో పుడకలాగా వచ్చి చెయ్యకూడదని చెప్పడానికి బోర్డులు పెడుతున్నావు, రానివ్వకూడట్లేదు. కరపత్రాలు పంచితే నీకు పర్మిషన్ ఉందా? ఉందరా పర్మిషన్. అందుకే ఈసారి బైబిల్తో పాటు రాజ్యాంగాన్ని పట్టుకెళ్ళి చూపించండి. కాకి బట్టలు వేసుకున్నాడు ఎవరికైనా తడిచిపోతే వెంటనే అమ్మబాబే రాజ్యాంగం, ప్రతి వాడు దీన్ని నమ్మాలి. నువ్వు బైబిల్ నమ్మకపోవచ్చు, బట్ రాజ్యాంగానికి సలాం కొట్టాలి కదా నువ్వు ఈ దేశంలో. కనుక ఈరోజు క్రైస్తవుడు చెప్తున్నాడు అంటే ధర్మ ప్రచారం, మత ప్రచారం నువ్వు పేరు పెట్టావు, అయినా ప్రచారం చేస్తాను. నువ్వెవడు వద్దనడానికి? నువ్వెవడో? పరలోకమందున దేవుడే ఆదేశించాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి అని. నువ్వేమో చెప్పొద్దంటావా? నీకున్న హక్కు ఏంటి? చెప్పొద్దా ఈ సమాజానికి? చెప్పకపోతే ఈ సమాజంలో దొంగలు, పాపులు, నేరస్తులు ఎలా అండి మారుతారు? అంటే మారడానికి అవకాశం ఇవ్వా? తప్పు చేస్తే చంపేస్తావా? నీ కొడుకు తప్పు చేశాడు, పేక్ కోసేస్తావు, వాడికి బెత్తం పట్టుకుంటావు, బుద్ధి చెప్తావు, సంస్కరిస్తావు. అది సంస్కరణ అంటారండి? ఎందుకు తల్లిదండ్రులు బెత్తం వాడుతున్నారు చెప్పండి పిల్లలకి? అరే మారాలరా, నువ్వు తప్పు చేస్తే వాతలు పెడతా, తప్పు చేస్తే బెత్తం దెబ్బలు కొడతా. సంస్కరణ అంటారు దాన్ని. అలాంటిది ఈరోజు మన పిల్లలను తప్పు చేస్తున్నప్పుడు, మన కుటుంబీకులను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఈరోజు నేర సమాజాన్ని ఎందుకు మార్చకూడదు? నర సమాజంలోని నేరస్తులను ఎందుకు మార్చకూడదు? మార్చాలి. అందుకే ఎందరో ఈరోజు ఏమండి జైలుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారండి. నేను కూడా వెళ్ళి చాలాసార్లు జైలుకు సువార్త ప్రకటించాను, కరపత్రాలు పంచాను, బైబిల్ పంచాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కావాలి విశ్వరాజ్యాంగం, యేసు నేర్పించిన చట్టం. ఎందుకంటే తప్పు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం వస్తుంది. మంచి వింటే, మంచి మాటలు వింటే, మంచి మాటలు నేర్చుకుంటే మనిషి మారుతాడండి. మారే అవకాశం ఇవ్వవా? మొదటిసారి తప్పు చేసినప్పుడు చంపేస్తావాడిని, శిక్ష వేసి లోపల వేసేస్తావా? ఇది ఎక్కడి న్యాయం? ఏమండి, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు చెప్పి ఈ రాత్రి మిమ్మల్ని విడిచిపెడతానండి. ఏమండి, అదేంటో తెలుసా అండి? 1998లో ఒక వార్త వెలువడిందండి. ఏంటో తెలుసా అండి? గుంటూరు విషయంలో బస్సు దగ్ధం కేసు. దిస్ ఈజ్ రికార్డెడ్ ఎవిడెన్స్. మరలా చెప్తున్నాను, ఎవడైనా నువ్వు నమ్మిన క్రీస్తు, నువ్వు నమ్మిన బైబిల్ నర సమాజాన్ని సంస్కరించగలదా అని ఎవడైనా ప్రశ్నిస్తే ఇదిగో ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇప్పుడు నర సమాజాన్ని బైబిల్ ఎలా సంస్కరించగలదో, దేవుడు ఎలా సంస్కరించగలడో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. కట్టుకథలు కాదు. అక్కడ అలా జరిగిందట, ఇక్కడెక్కడో ఏదో జరిగిందట టట్టాలు మాట్లాడేవాడిని కాదు నేను. గుణపాఠాలు నేర్పించేవాడిని నేను బైబిల్ని బట్టి. అది నా పాఠం కాదు, అది దేవుడి దగ్గర నేను కూర్చొని నేర్చుకున్న పాఠం. అది ఆ పాఠం సమాజానికి చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన న్యూస్ అండి, కావలిస్తే మీరు చూసుకోండి న్యూస్లోకి వెళ్ళి. ఆంధ్రజ్యోతి 22/5/98 మహాఘోరం చేశాం, మన్నించండి. బస్సు దగ్ధం, మృతుల కుటుంబాలకు ఖైదీలు విన్నపం. ఇది ఏం జరిగిందట? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందో. 1993 మార్చి 8వ తేదీన చిలకలూరుపేట వద్ద బస్సు దగ్ధం చేసిన సంఘటనలో 23 మందిని చంపేశారటండి. తప్పే కదండి? తప్పే, అవును.
గుంటూరు జిల్లా 3వ అదనపు జడ్జి 95 సెప్టెంబర్ 7వ తేదీ నిందులు చలపతిరావు విజయవర్ధన్ రావు ఉరిశిక్ష విధించారు. అతని పేరేటండి? ఒక అతని పేరు చలపతిరావు, ఇంకో అతని పేరు విజయవర్ధనరావు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ఆ శిక్ష ఖరారైంది. దీంతో ఇరువురు తమ క్షమాభిక్ష ప్రసాదించమని అప్పటి రాష్ట్రపతికి విజ్ఞప్తి తిరస్కరించడంతో గత ఏడాది మార్చి 29వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు వారు ఉరి తీయాలని డేట్ ఖరారు చేసేది. లేపేయండి ఇంకెళ్ళి. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందట? ఇక్కడ చూడండి ఏం జరిగిందో. కాగా 29 తేదీ నుంచి ఏడాది కాలంగా వారు ఇరువురు మృత్యుముఖంలో కొట్టుమెట్టాడుతున్నారు. ఇంకా టైం దగ్గర పడుతుంది, ఉరితాడు మెడక పడుతుంది, చావాలి ఇంకా. అందుకు వాళ్ళు ఏం కోరుకున్నారు? వారిని ఉరి తీయాలని నిర్ణయించిన సమయానికి ఒక రోజు ముందు చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించగా వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు బాప్తీసం కావాలి. ఏం కావాలట వాళ్ళకి? బాప్తీసమా? ఎందుకో? ఎక్కడుంది బాప్తీసం? నీ కాన్స్టిట్యూషన్లో ఉందా బాప్తీసం? ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పండి బాప్టిజం అనేది? ఒక్క బైబిల్లో తప్ప. నోట్ దిస్ పాయింట్. బైబిల్లో ఉంది బాప్టిజం. ఏంటా బాప్టిజం? ఒక మనిషి పశ్చాత్తాపానికి ఇచ్చే క్షమాభిక్ష. ఎవడండి కాదనగలడు దీన్ని? ఎనీబడి? ఏమండి, నేను ఈ 4 గోళ్ల మధ్య మీ మధ్య మాట్లాడుతున్నాను అనుకున్నానేమో, మీరు అలాగనుకున్నారు. నా వేల మంది ప్రజల మధ్య కూడా ఇదే పందానది ఉంటుంది. మీరు దేవుని పిల్లలారా, ఎందుకు నేను ఇంత ధైర్యంగా ధాటిగా చెప్తున్నానో తెలుసా? నేను నమ్మింది బైబిల్ కనుక, అందులో తప్పులు లేవు కనుక. అది నాకున్న గుండె ధైర్యం. తప్పులుంటే నేను వడికిపోవాలి ఈ బైబిల్ చెప్పడానికి. ఇంత గంటాపదంగా ప్రజల మధ్య మాట్లాడి నేను చెబుతున్నాను అంటే కారణం అది మనిషి మనసును మార్చే విశ్వరాజ్యాంగం అయ్యా. అది నర సమాజాన్ని సంస్కరించేది. ఎలా సంస్కరించేదో చూద్దరు కానీ ఎందుకు అప్పుడు తీస్తారు? కంగారు పడి పెట్టండి. ఏం జరిగింది అప్పుడు? ఏం జరిగిందండి? బ్యాప్టిజం కావాలని కోరినట్లు చెప్పారు. చివరి అడుగుతారు కదండి, నీ చివరి కోరిక, లాస్ట్ విష్. సరే, వారు చెప్పిన ప్రకారంగా గత ఏడాది మార్చి 29వ తేదీ సాయంత్రం బాప్టిజం స్వీకరించారు. ఆ రోజు కొద్ది గంటలకే వారికి అమలు జరపాల్సిన ఉరి శిక్షపై స్టే రావటం, ఇప్పుడు ఆ శిక్ష పూర్తిగా రద్దు కావటం విశేషం. ఎప్పుడు రద్దయింది శిక్ష? యేసు పెట్టిన క్షమాభిక్ష తరువాత. బాప్తిస్మం అంటే యేసు పెట్టిన క్షమాభిక్షది. పశ్చాత్తాపం నీలో ఉంటే, నువ్వు మారుతున్నావని ఆయన నమ్మితే, ఎంత పాపినైనా రక్షించడానికి యేసు రెడీ. యేసు సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు కూడా. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం అండి. ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానయ్యా. నిన్ను విడిపిస్తా నేను. నువ్వు చెరసాలలో ఉన్నా నీ మూలుగులు వినడానికి నేను సిద్ధం. నువ్వు మృత్యుముఖంలో కొట్టాడుతున్నా నేను నీ కోసం ఆలోచిస్తున్నాను బిడ్డ. ఏమండి నిజంగా ఈ మాటలోని పరమార్థం ఉందా అంటే, లోపలికి వెళ్ళారు కదండి. మొత్తానికి ఆ రోజు ఉరి తీయవలసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షగా అమలు చేసి జైల్లో పెట్టేశారండి. ఎవరో? మొదటి వ్యక్తి చలపతిరావు, రెండో వ్యక్తి విజయవర్ధన్ రావు. ఓకే, అందులో ఇప్పుడు ఒక వ్యక్తి 1993 మార్చి అక్కడికి నెల్లూరు ప్రాంతానికి విజయవర్ధన్ ఉంటాడు. చాలా ప్రేయర్ఫుల్ గా ఉంటాడు విజయవర్ధన్. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి విజయవర్ధన్. ఇదిగోండి, ఒక పోలీసు అధికారి, జాగ్రత్తగా వినండి ఈ మాట, జైలులోకి వెళ్ళి తన శిక్షా కాలాన్ని గడుపుతూ బ్రతుకుతున్న 23 మందిని బసుదగ్ధం చేసి కిరాతకంగా చంపిన ఒక హంతకుడు. హంతకుడు కావచ్చు, కానీ ఆయన బాప్తీసం తీసుకున్న తరువాత లోపలికి వెళ్ళిన తర్వాత తన ప్రవర్తన ఎలా ఉందో అతను చెప్పుకోవడం కాదు, ఆ జైలులో ఉన్న అధికారి ఏమని అంటున్నాడో ఈ మాటల్లో మీరు వినాలి. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను గత 25 ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు. ఇతను ఖైదీలు పరివర్తన చెందారంటే ఇతను ఉదాహరణ. జైల్లో ఖైదీలందరికీ రోల్ మోడల్ గా ఉంటూ అందరి చేత ఇతనే ట్రైనింగ్ ఇస్తారు. ఖైదీలందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అన్స్కిల్డ్ అంటే స్కిల్డ్ గా తయారు చేస్తాడు. ఇతను వచ్చినప్పటి నుంచి డిసిప్లైన్ అన్నమాట, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెల్ డిసిప్లైన్డ్ ప్రిజనర్స్, పరివర్తన చెందిన ఖైదీలు అంటే వీళ్ళే. ఇక్కడికి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అసలు? ఈ లోపలికి వెళ్ళి ఏమొచ్చిందటండి? వెల్ డిసిప్లైన్. ఎవరంటున్నారు ఈ మాట? కమాన్ తీసేయండి. వెల్ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పించారు ఈ డిసిప్లిన్? బైబిల్ నేర్పించింది. లోపలికి వెళ్ళిన ఖైదీని బైబిల్ సంస్కరించింది.
నర సమాజాన్ని బైబిల్ సంస్కరించదా? ఇప్పుడు చెప్పండి. ఏమండి? లోపలికి వెళ్ళి నేరస్తుడిగా పశ్చాత్తాపంతో తప్పు చేశాను నా యవ్వన కాలంలో ఎప్పుడో చేశాడండి. ఎందుకంటే ఈరోజు కుర్రకారు ఎలాగుందంటే వయసే కురుకురు అన్నారు. అందుకే ఏం చేస్తున్నారో తెలియదు, ప్రతిదానికి ఆవేశంలో తప్పులు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి అనుభవించే శిక్షాకాలంలో మార్చేది ఎవరో? ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా అండి, ఈరోజు డ్రగ్స్ పేరట, రకరకాల మాఫియాల పేరట యువత తప్పుదారి పడుతున్నప్పుడు వాళ్ళు పిలిపించి ఏం చేస్తారు తెలుసా? కౌన్సిలింగ్. మీరు మారాలయ్యా, మీ బ్రతుకులు పాడైపోతాయని ఒక చట్టం కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధపడుతుంది. కానీ దేవుడు కూడా ప్రారంభంలో ఈ చట్టాలు చెయ్యక ముందు ఈ నర సమాజాన్ని మార్చడానికి తన మాట, ఆ మాట ఎవరిదో తెలుసా? ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారి మాట ఈ నర సమాజాన్ని సంస్కరించడానికి బయటకు వచ్చింది. ఆ నూటంబడ మాట. ఏమంటే ఒక వ్యభిచారవందు రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీని చూస్తే మీరే దృష్టితో చూస్తారు చెప్పండి? శీలం పోయింది, అది పత్తిత్త. ఏమంటాం మనమైతే? మనల్గా న్యాయమూర్తులుగా కూర్చోబెడితే పైనుంచి కింద వరకు చూస్తాం, అక్కడేదో మనం ఏదో ఉత్తముల్లాగా నంబర్ 1 గురువింద గింజలం మనం, అవునా? కానీ చూసేమంటాం? అమ్మ అంటామా? ఏమే కళ్ళు నెత్తుకొచ్చాయా? బరితెగించి తప్పులు చేస్తున్నావా? అదే కదా ఈరోజు సమాజం నుంచి నోటు నుంచి వచ్చే మాట. కానీ నా యేసు ప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? ఇలా పైకెత్తి చూడగానే అమ్మా. బైబిల్ ఉందా మాట అమ్మా అని? ఏమండి, ఒక తప్పు చేసిన వ్యక్తులు ఒక తల్లిని చూడగలుగుతున్నాడండి. ఏంటండి ఆయన గొప్ప మనస్తత్వం? ఏంటండి ఆయన మంచి మనస్సాక్షి? తప్పు చేసిన వాడిని చేర్చుకొని మార్చాలనుకునేవాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అంటే మతం మార్చేది కాదు, మనసును మార్చేది క్రైస్తవ్యం. అది తెలియాలి ఈ సమాజానికి. నర సమాజాన్ని సంస్కరించేది ఏది? విశ్వరాజ్యాంగమైన బైబిల్, దేవుడు పలికిన మాట, క్రీస్తు నోటి వెంబడి వచ్చిన అక్షర రూపంలో దాల్చిన మాట, అదే ఈ సమాజానికి శిరోధార్యం. ఇలా ఎన్ని కేవలం మచ్చుకు 2 చూపించానంతే, మీకు 2 ఇలా ఎన్ని చూపించమంటారు? సమాజాన్ని మార్చాలి అంటే, మనిషి మనసు మారాలి అంటే ఆ హృదయంలోనికి దేవుని మాట వెళితే, భక్తి అన్నది అతనికి వస్తే తప్పు చేయడండి. అందుకే క్రైస్తవ్యంలోనికి వచ్చిన ఎందరో తప్పులు చేసిన వాళ్ళు మంచి వాళ్ళుగా మారిపోయారే. అవన్నీ సాక్ష్యాలు కావా? ఇప్పుడు చెప్పండి, నర సమాజం, ఈ నర సమాజాన్ని బైబిల్ సంస్కరించగలదా? విశ్వరాజ్యాంగం సంస్కరించగలదా? ఎస్, సంస్కరించగలదు అని ధైర్యంగా గళమెత్తి చెప్పండి. నీ బైబిల్ కోసం అవమానం వద్దు. నా బైబిల్ మత గ్రంథం, దీన్ని పట్టుకొని వెళితే సిగ్గుగా ఉంటుందేమో. నా బైబిల్ పట్టుకోవడానికి ఘనత కావాలి. బైబిల్ పట్టుకొని ఘనంగా చెప్పుకోవాలి ఈ సమాజంలో, నేను క్రైస్తవుని, ఐఎమ్ ఎ క్రిస్టియన్.